హాయ్ హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఐపీఎల్లో ఫస్ట్ మ్యాన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జరుగుతుంది. ఆర్సీబీ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ గురించి మనము ఎక్కడా కూడా తప్పుగా చెప్పడానికి ఏమీ లేదు. ప్రతి ఫార్మాట్లో ఆడిన ప్రతి ఫార్మాట్లో తన యొక్క మార్క్ అనేది తను చూపించాడు. ఐపీఎల్లో ఆర్సీబీ కంటూ ఎవ్రీ సీజన్ ఆడిన ఒకే ప్లేయర్ ఎవరంటే కనుక విరాట్ కోహ్లీ. అతను చేజింగ్లో కానీ అదేవిధంగా ఓపెనింగ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడినా కానీ తన యొక్క మార్క్ అనేది తను చూపిస్తాడు. తన యొక్క ఎలిగెంట్ షాట్స్ ద్వారా తన యొక్క మార్క్ అనేది చూపిస్తాడు. నెక్స్ట్ కమింగ్ టు ఫిలిప్ సార్ ఇంగ్లాండ్ ప్లేయరు. అతను ఐపీఎల్లో హైయెస్ట్ 89 రన్స్ కొట్టాడు. ఇంగ్లాండ్కి ఆడినప్పుడు కానీ తను ఆడినటువంటి లీగ్స్లో ప్రతి లీగ్లో కూడా తన యొక్క మార్క్ అంటే ఏంటంటే ఫస్ట్ పవర్ ప్లేలో హైయెస్ట్ రన్స్కు స్కోర్ చేయడానికి తను చూస్తాడు. సో ఫిలిప్ సార్ట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనర్ ఐ థింక్ సో ఫర్ ఆర్సీబీ. నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్లో 104 రన్స్ కొట్టాడు. అలాగే మొన్న జరిగినటువంటి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 2 హాఫ్ సెంచరీస్ కూడా తను చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే తన యొక్క బ్యాటింగ్ అనేది నిలకడగా ఉందని చెప్పడానికి ఒక స్టాట్స్ అనేది చెప్తాను. నెక్స్ట్ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్. ఆర్సీబీ లాస్ట్ టైం కప్ గెలవడానికి రజత్ పాటిదార్ చాలా తన యొక్క కెప్టెన్సీ యొక్క టాక్టిక్స్ అంతా కూడా చాలా బాగా యూజ్ చేశాడు. అదేవిధంగా బౌలర్స్ని ఎక్కడ వాడాలి, బ్యాట్స్మెన్ ఏ డౌన్లో దింపాలనేది కూడా ప్రతిదీ కూడా తన యొక్క లాస్ట్ సీజన్లో మనం చూసాను తన మార్క్ అనేది. నెక్స్ట్ కమింగ్ జితేష్ శర్మ కూడా మనకి ఒక మంచి బ్యాట్స్మెన్. అతను కీపర్తో పాటు కూడా మంచిగా బ్యాటింగ్ షాట్స్ అనేవి కూడా చాలా ఎలిగెంట్గా ఆడతాడు. నెక్స్ట్ టిమ్ డేవిడ్ గురించి మనము ఎక్కడ తక్కువ చెప్పట్లేదు. ఈజ్ ఓన్ ఆస్ట్రేలియన్ ప్లేయరు. తను హిట్టింగ్ అనేది ముంబైలో ఏ విధంగా చేశాడు, ముంబైకి ఆడినప్పుడు ఏ విధంగా చేశాడో మనం ప్రతి సీజన్స్ చూసాము. అతను తక్కువ బాల్లో ఎక్కువ రన్స్ స్కోర్ చేయాలి, స్లాబ్ ఓవర్స్లో డెత్ ఓవర్స్లో కూడా ఎక్కువ రన్స్ స్కోర్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ అనేది టిమ్ డేవిడ్. నెక్స్ట్ కమింగ్ బౌలర్స్ రోమియో షెపర్డ్. ఈజ్ ద బెస్ట్ ఆల్రౌండర్. ఈజ్ ఫ్రమ్ వెస్ట్ ఇండీస్ నుంచి వచ్చినటువంటి మంచి ప్లేయరు. ఐపీఎల్లో 53 రన్స్ హైయెస్ట్ స్కోరు, ఇంటర్నేషనల్ T20స్లో 52. మొన్న 212 అనేది తక్కువ స్ట్రైక్ రేట్ అనేది కాదు. ఇతను కూడా స్లాబ్ ఓవర్స్లో లాస్ట్ ఓవర్లో వచ్చి ఎక్కువ రన్స్ స్కోర్ చేయాలంటే కనుక బెస్ట్ బౌలర్ కమ్ ఆల్రౌండర్ ఎవరంటే కనుక రోమియో షెపర్డ్. నెక్స్ట్ బౌలర్ వచ్చేటప్పటికి కృణాల్ పాండ్యా ఇస్ ద బెస్ట్ బౌలర్, స్పిన్ బౌలర్ ఫర్ ఆర్సీబీ. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్స్ తీయాలంటే ద బెస్ట్ బౌలింగ్ ఆప్షన్ ఫర్ కృణాల్ పాండ్యా. ఎందుకంటే బాల్ టాస్ చేస్తాడు, బ్యాట్స్మెన్ కంపల్సరీగా దాన్ని షార్ట్ కొట్టడానికి ట్రై చేస్తాడు, అది ఎడ్జ్ అవుతుంది కంపల్సరీగా. అది మనకు విత్ ఇన్ ద 30 yards సర్కిల్లోనే మనకి క్యాచ్ అనేది రావకూడదు. ఆల్రెడీ మనం నెక్స్ట్ ప్లేయర్ ఇస్ జాకబ్ బెత్తర్ అనే పేరు మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొన్న జరిగినటువంటి T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ తరఫున ఆడాడు. మన ఇండియాని డిఫీట్ చేయడానికి వన్ ఆఫ్ ద బ్యాట్స్మెన్ ఆ టైంలో టెన్షన్ పెట్టింది ఎవరంటే జాకబ్ బెత్తర్. 105 రన్స్ కొట్టాడు, అది కూడా చాలా తక్కువ బాల్స్లోనే కొట్టాడు. సో ఇతను స్ట్రైక్ రేట్ చూసుకుంటే మనకి 149 ఉంది. ఇతను కూడా మంచి బ్యాట్స్మెన్. అలాగే ఇతను బౌలింగ్లో కూడా బెస్ట్ ఫిగర్స్ వచ్చి 4 for 11. శర్మ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నర్, అంతకుముందు మనం ఏం చెప్పక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవరంటే భువనేశ్వర్ కుమార్ గురించి మనం అసలు ఎంత చెప్పుకున్నాం తక్కువే. సో ఈ బౌలర్ ఏంటంటే కెప్టెన్ ఏ టైంలో అతను వికెట్ కావాలంటే తను చెక్ చేసుకుంటే, తన యొక్క కార్డులో చెక్ చేసుకుంటే ఫస్ట్గా కనపడే బౌలర్ భువనేశ్వర్ కుమార్ బెస్ట్ ఫిగర్స్ ఆర్ 5 for 9 games. SRHT సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ టీం యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే 300+ రన్స్ స్కోర్ చేయాలి. వీళ్ళకి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాట్స్మెన్స్ అందరూ కూడా హార్ట్ హిట్టర్స్. నెంబర్ 1 అభిషేక్ శర్మ, ఐపీఎల్లో 141 హైయెస్ట్ స్కోర్. అలాగే అభిషేక్ శర్మ మన జరిగినటువంటి T20 వరల్డ్ కప్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు.
నెక్స్ట్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్. మనకి జరిగినటువంటి వరల్డ్ కప్లో కానీ T20 వరల్డ్ కప్లో కానీ ఎక్కడైనా సరే ఇండియాలో ఆడుతున్నప్పుడు ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్వరూపం చూపిస్తాడు. అలాగే నెక్స్ట్ బ్యాట్స్మెన్ వచ్చేటప్పుడు హెన్రీస్ క్లాసన్. ఈస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. హెన్రీస్ క్లాసన్ ఇస్ అ కీపర్. సౌత్ ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరంటే అన్ని ఫార్మాట్స్లో హెన్రీస్ క్లాసన్. ఇతను ఈ యొక్క లీగ్లోనే కాదు, ఇతను ఆడేటువంటి ప్రతి లీగ్లో కూడా తన యొక్క మార్క్ అనేది కంపల్సరీగా చూపిస్తాడు. నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి గురించి చెప్పక్కర్లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్ కమ్ బ్యాట్స్మన్ కమ్ బౌలర్. ఈజ్ వన్ ఆఫ్ ద ఆల్రౌండర్ ఫర్ SRH. నెక్స్ట్ ఇషాన్ కిషన్ ఈజ్ ఫ్రమ్ జార్ఖండ్. ఈ ఇషాన్ కిషన్ అనే ఒక ప్లేయర్ని వరల్డ్ కప్లో ప్రాఫిట్స్లో తీసుకుంటానికి బెస్ట్ తను చూపించిన మార్క్ ఏంటంటే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో సూపర్ బ్యాటింగ్ చేశాడు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్కి ఒక మంచి కప్పు తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క టీంకి కెప్టెన్ అయ్యేటటువంటి ఛాన్స్ అతను సెలెక్టర్స్కి, టీమ్ మేనేజ్మెంట్కి నేను కెప్టెన్గా నేను చేయగలను, యూ క్యాన్ గివ్ మీ ద కెప్టెన్సీ అని చెప్పి తన యొక్క మార్క్ కింద చూపించడం జరిగింది. నెక్స్ట్ బ్రైడన్ కార్స్, సలీల్ అరోరా, వన్ ఆఫ్ ద హార్డెస్ట్ హిట్టర్స్. మొన్న ఏదైతే SRH టీం వాళ్ళు ఆడినటువంటి ఈ మ్యాచ్లో సిక్సెస్ మొత్తం మోగించిన వాడు ఎవరంటే సలీల్ అరోరా. నెక్స్ట్ లియామ్ లివింగ్స్టన్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాట్స్మెన్ ఫర్ ఇంగ్లాండ్ ఇన్ T20s, 100 balls, T20 బ్లాష్. ఏ ఫార్మాట్ తీసుకున్నా లియామ్ లివింగ్స్టన్ ఇస్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ హిట్టర్స్ హూ కెన్ హిట్ ద బాల్ అవుట్ ఆఫ్ ద పార్క్. ఎవరంటే లియామ్ లివింగ్స్టన్. నెక్స్ట్ అంకిత్ వర్మ కూడా మంచి హార్డ్ హిట్టర్ హూ కెన్ హిట్ ద బాల్. అంటే నెక్స్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే బౌలర్స్. హర్షల్ పటేల్, వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ ఫర్ RCB. ఫర్ ద పాస్ట్ టీమ్ ఆఫ్ RCBలో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ ఎవరంటే హర్షల్ పటేల్. డెప్త్ బౌలింగ్లో బాల్ని వైట్ లైన్ మీద నుంచి పంపించగలిగిన బౌలర్ ఎవరంటే హర్షల్ పటేల్. ఆ బాల్ అలా పంపించినప్పుడు ఆటోమేటిక్గా బ్యాట్స్మెన్ మిస్టేక్ అయ్యి కంపల్సరీగా వికెట్ అనేది అతనికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ శుభం మావి, వన్ ఆఫ్ ద బెస్ట్ పేసర్స్ ఫర్ ద KKR టీమ్. వన్ ఆఫ్ ద బెస్ట్ పేసర్స్, అన్క్యాప్డ్ ప్లేయర్స్ తీసుకున్నప్పుడు శుభం మావి వన్ ఆఫ్ ద బెస్ట్ పేసర్. అతను ఇప్పుడు SRHకి ఆడుతున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు జిషాన్ అన్సారీ. UP T20లో 15 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో 21 వికెట్స్. ఇతను జిషాన్ అన్సారీ ఇస్ ద బెస్ట్ బౌలర్ హూ కెన్ స్పిన్ ద బాల్ ఫ్రమ్ హాఫ్ స్టంప్ టు లెగ్ స్టంప్ అండ్ లెగ్ స్టంప్ టు హాఫ్ స్టంప్. నెక్స్ట్ SRH టీంలోనే ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఎవరిని తీసుకొచ్చంటే సలీల్ అరోరా ఇన్ ప్లేస్ ఆఫ్ బ్రైడన్ కార్స్. ఇప్పుడు SRH టీం అనేది ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు తొందరగా వికెట్స్ కోల్పోతే తను స్కోర్స్ ఎక్కువ చేయాలంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కింద సలీల్ అరోరా తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ వీళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు సలీల్ అరోరాని దింపి అలాగే బౌలింగ్ టీంని కొంచెం పటిష్టం చేయాలన్నప్పుడు దే కెన్ గో ఫర్ బ్రైడన్ కార్స్ యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. మ్యాచ్ వెంగ్ వచ్చేటప్పటికి చిన్నస్వామి స్టేడియం బెంగళూరు. ప్రజెంట్ అక్కడ కండిషన్స్ వచ్చేటప్పటికి 63% హ్యూమిడిటీ అండ్ 3% ఆఫ్ రెయిన్ ఛాన్స్. గ్రౌండ్ అనేది స్మాల్ సైజ్లో ఉంటుంది. పిచ్ అనేది యావరేజ్ పిచ్. అలాగే స్పీడ్ బౌలర్స్కి అలాగే బ్యాట్స్మెన్స్కి ఇద్దరికి కూడా అది కొంచెం అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 169, సెకండ్ వచ్చేటప్పటికి 150, హైయెస్ట్ ఆర్డర్లో 280 per 3. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఏమైనా డిఫెక్ట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి.